రాజకీయ పార్టీలు నేతల కంటే ముఖ్యంగా మీపైనే ఎక్కువ జనాలంతా ఫోకస్ చేశారు. పాలాభిషేకాలు చేసేవాళ్ళు ఉంటారు, సోషల్ మీడియాలో తిట్టేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ పెద్ద పట్టించుకోరు. కొత్తగా రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ విశ్వనగరం ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. అన్సోల్డ్ ఇన్వెంటరీ చాలా ఎక్కువ కట్టేశారు. అంటే డిమాండ్ తక్కువైంది, సప్లై ఎక్కువైపోయింది. సో మీ మీద రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉంటాయా? సీఎం లాంటి వాళ్ళు కానీ మంత్రులు ఏదైనా? డోంట్ కేర్. ఎన్కౌంటర్లు అన్నీ బూటకం పోలీసు వాళ్ళు తీసుకొచ్చి కాల్చి పడేస్తున్నారని సమస్యని కనుక మనం అడ్రస్ చేయకపోతే కనుక అది అట్లనే లైవ్గా ఉంటుంది. రేపు నక్సలైట్ కాదు ఇంకో రూపంలో వస్తారు. హైడ్రా ఎందుకు సార్ మరి ఎవరు లేవకముందు వేకువ జామునే వచ్చి కట్టడాలు కూల్చివేతలు బుల్డోజర్లు రావడం? పొద్దున స్టార్ట్ చేసినప్పుడు ప్రాసెస్ మధ్యాహ్నం కల్లా అవుతున్నాను. అంతేగాని వాళ్ళెవడో కబ్జాదారుడు వచ్చేసి పొద్దున అర్ధరాత్రి వచ్చాడు, 2ంటికి వచ్చాడు అని అంటే కనుక కాదు. మేము చేసిన ఆపరేషన్స్ మీకు చూస్తే 1000 ఎకరాలు రీక్లెయిమ్ చేసాం 1 year. మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రాను విస్తరించాలనే ఇదంతా ప్రభుత్వ నిర్ణయం అనమాట. ప్రభుత్వం తీసుకుంటే, డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే చేస్తారు. ఎవడో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో ఎవడో పట్టుకొచ్చి చేయటం ఈ చేయటం కాకుండా లీడ్స్ టు లీడ్కి వెళ్ళాలన్నమాట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ ఎక్స్క్లూజివ్ అండ్ సెన్సేషనల్ ముఖాముఖి మీ 99 టీవీ ఛానల్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యక్ష ప్రసారం. డోంట్ మిస్ టు వాచ్.